ఇప్పుడు మనం మొత్తం మేళకర్తలు 72 అని చెప్పుకున్నాం కదండీ! దాంట్లో ఒక్కొక్క 72ని 12 చక్రాల కింద తయారు చేశారు. 12 చక్రాలంటే ఒక్కొక్క చక్రంలో 6 రాగాల చొప్పున డివైడ్ చేశారు. 6 రాగాల చొప్పున మొదటి చక్రానికి 6 రాగాలు, రెండో చక్రానికి 12 అట్లా చూసుకుంటూ వెళ్తే 3 6 18, 4 6 24, 5 6 30, 6 6 36, 36 వరకు ప్రతి శుద్ధ మధ్యమ రాగాలు. మిగతావన్నీ కూడా ప్రతి మధ్యమ రాగాలు. మధ్యమాలు 2 రకాలు, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం అట్లా అనమాట. సో వీటికి చక్రాలకి 6 6 చొప్పున పంచుకుంటూ వచ్చి కూడా మళ్ళీ దానికి ఆ చక్రానికి పేర్లు కూడా పెట్టారు. ఒకటి ఫస్ట్ రాగానికి, ఫస్ట్ చక్రానికి ఇందు అని పెట్టారు. వాటికి పేర్లు కూడా సమన్వయేటట్టు పెట్టారు చక్కగా ఆలోచించి. ఇందు అంటే ఇంద్రుడు ఒక్కడే కాబట్టి మొదటి చక్రానికి ఇందు అని పెట్టారు. రెండో చక్రానికి ఏం పెట్టారంటే నేత్ర అని పెట్టారు. కళ్ళు 2 కదా, అందుకని నేత్ర అని పెట్టేశారు. అంటే ఈజీగా గుర్తుపట్టడానికి, ఇక్కడ మెమరీలో ఉంటాను. తర్వాత అగ్ని, త్రేతాగ్నులు అంటారు. అగ్నులు 3, వేదాలన్నీ 4 కాబట్టి 4 చక్రానికి వేదాన్ని పెట్టుకున్నారు. 5వ చక్రం బాణ, పంచబాణాలు అంటారు. 5వ చక్రానికి బాణ పెట్టుకున్నారు. ఋతువులు 6 కాబట్టి 6వ చక్రానికి ఋతువు పెట్టాడు. 7వ చక్రానికి ఋషులు, సప్త ఋషులు అంటారు వాళ్ళని, 7 కాబట్టి ఋషి చక్రం అని పెట్టాడు. 8 వసు, అష్ట వసువులు అంటారు. 9 బ్రహ్మ, నవబ్రహ్మలు అంటారు. దిశలు, 10వ చక్రానికి దిశ పెట్టాడు. దిశలో దిక్కులు 8 కాదు, 8 మామూలుగా అందరికీ తెలిసినవే. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశాన్యం. కానీ కింద దిక్కు ఒకటి ఉంది, పై దిక్కు ఒకటి ఉంది. కాబట్టి ఇవన్నీ కలిపి దిక్కులు 10. ఇది కూడా దిక్కే కదా, చూపిస్తూ దిక్కుగానే ఉంది కదా, అది కూడా దిక్కే కదా, చూపిస్తున్నాం కదా. ఇది దిక్కు, ఇది దిక్కు, ఇది దిక్కు. పైన కూడా చూస్తున్నాం, కింద చూపిస్తాం. కాబట్టి దిశలు 10, 8 కాదు. కాబట్టి దిశ చక్రం 10కి దిశ చక్రం అని పెట్టాడు. రుద్రులు 11 కాబట్టి 11వ చక్రాన్ని రుద్రాన్ని పెట్టాడు. ఆదిత్యులు, సూర్యులు 12 కాబట్టి 12వ చక్రానికి ఆదిత్య అని పెట్టాడు. ఇప్పుడు మనం మొన్న కడపయ సూత్రం పెట్టుకున్నాం కదా, కడపయ సూత్రంలో మారరంజని అని పెట్టుకున్నాం అనుకో, మొదటి 2 అక్షరాలు తీసుకోవాలి. మార 2 అక్షరాలు తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మా మా అనేది పాప బాబా మాలో వచ్చింది, 5వది. పాప బాబా మా 5వది. 5 ఏం చేయాలి, 1ల స్థానంలో వేసుకోవాలి. రా అనేది యారాల వల్ల 2వది కాబట్టి 10ల స్థానంలో 2 వేసుకోవాలి. సో 25వది మారరంజని రాగం. అది ఎన్నో చక్రంలో ఎన్నోదో చెప్పుకోవాలి, అది కూడా చెప్పుకోవాలి మనం. కాబట్టి 25ని ఏం చేయాలి, మనం భాగించాలి. 6 4 24, 4 చక్రాలు ఫుల్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయినాయి. 6 4 24. ఇందు, నేత్ర, అగ్ని, వేద 24 అక్కడ సరిపోయింది. ఇది 25వది. సో ఏం చేస్తాడు, 5వ చక్రంలో మొదటి రాగం అవుతుంది 25 అని. 5వ చక్రంలో మొదటి రాగం. 5వ చక్రం ఏంటి, బాణాలు, పంచబాణాలు. బాణ చక్రంలో మొదటి రాగం అని చెప్పాలి, ఇలా చెప్పాలి. ఇంకోటి చెప్తా, నీతిమతి. నీతిమతి, నీతిమతి అన్నప్పుడు నా 0 మనకి కటపయ సూత్రంలో నా 0 కాబట్టి ఆ 0ని 1ల స్థానంలో వేసుకున్నాం. తా వచ్చింది. తా ఎక్కడొచ్చింది, దాధానాలో తా వచ్చింది కదా. తా ఎక్కడొచ్చింది, తా. ఇప్పుడు కటపయాది కటపయ సూత్రంలో ఇప్పుడు తా ఎక్కడొచ్చిందంటే అది లెక్కేసుకుంటే మనకి 6వది వచ్చింది. 6 కాబట్టి మొత్తం చూసుకుంటే 60వ రాగం అయింది. 60 అంటే ఏంటి, 4 6 పెట్టి భాగించాలి అన్నీ మనం. 6 పెట్టి భాగిస్తే 1 6 2 6 3 6 4 5 6 30 6 6 30 2 6 40 8 6 9 6 54 10 6 60, 60వ రాగం ఇది. 10వ చక్రంలో 60వ రాగం. ఇంకా బాగా ఇంకొకటి చెప్తా,
ఇప్పుడు రూపవతి. రూపవతి ఎన్నో చక్రంలో ఎన్నో రాఘవ చెప్పాలి. ఇది కొంచెం జస్ట్ ఆడుకోవటం కూడా దీంట్లో కూడా ఆడుకోవచ్చు అనమాట కాసేపు కాలక్షేపానికి, ఎప్పుడన్నా టైం పాస్ అవ్వటానికి. ఇలాంటివి చెప్పండి, నాలెడ్జ్ విత్ ప్లే. ఏం చెప్పాను ఇప్పుడు? రూపవతి. రూపవతి యారాల హవ్వల్లో రెండోది రా. 2 ఒకట్ల స్థానాల్లో వేసుకుంటాం. పాప బాబామాల్లో ఒకటోది కాబట్టి 12వది. 12 అంటే ఎన్నోది? 6 మొదటి చక్రం, 12 రెండో చక్రం. అంటే నేత్ర చక్రంలో 12వ రాగు అని వస్తుంది. ఇలా చూసుకోవాలన్నమాట. అన్నీ రావు. చక్రవాకం అని, షణ్ముఖ ప్రియ అని, కోకిల ప్రియ అని, ఇందులో ఏ అక్షరం తీసుకోవాలి అని కొంచెం తేడా ఉంటాయి. చాలా వరకు ఈ కడప సూత్రంతో తెలిసిపోతాయి అన్నమాట. అది సంగతి.